అవుతారు. ముందుగా దామోదర్ గారు, ఇవాళ జరిగిన సన్నివేశం, పార్లమెంట్లో ఇవాళ జరిగిన సన్నివేశం ఎప్పుడైతే భారత ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి స్పీకర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రమాణ స్వీకారాన్ని ఎప్పుడు చేయబోతున్నప్పుడు దాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ని చూపించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం కాంగ్రెస్ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తుంది? ఇప్పుడు ఈరోజు ఇండి కూటమిలో ఉన్న 24 పార్టీ పైచీలకు పార్టీలన్నీ కూడా ఈరోజు ఎంపీలందరూ కలిసి ఒకటేసారి ఆ పార్లమెంటు గుమ్మం ముందు కాన్స్టిట్యూషన్ని పట్టుకొని వాళ్ళు ఒక రకమైన మీకు ఫోటోలు కూడా వచ్చి ఉంటాయి దానిలో. దాని అర్థం ఏంటంటే ఈరోజు మోదీ ఎన్డీఏ కూటమికి ఏవైతే 240 సీట్లు ఎన్డీఏ కూటమి కాకుండా మిగతావి టోటల్ 272 ఆ అన్ని మిత్రపక్షాలు 36 పార్టీలు కలిపి వచ్చిన సీట్లు వాళ్ళకు ఆ సీట్లతో వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. మేము ఇండియా కూటమిగా మేము చేసింది ఏంటంటే టోటల్గా వాళ్ళకంటే దేశం మొత్తం ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేసిన భారత జోడో యాత్ర కావచ్చు, భారత న్యాయ యాత్ర కావచ్చు, అండ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈటు నార్త్ చేసినప్పుడు సో ప్రజలని మేము కదిపగలిగినాము, న్యాయం వైపు వాళ్ళను తిప్పగలిగినాము. సో ఈరోజు మేము ఏం చూపెట్టబోతున్నామంటే నేను చిదంబరం గారు కూడా ఒక కమెంట్ చేశారు, పార్లమెంట్ అనేది ఇప్పుడు మోదీ గారిది కాదు అక్కడ. ఎందుకు అంటే ఆయనకు వచ్చిన మ్యాండేట్ ఇవ్వలేదు. అసలు వాస్తవంగా నైతికంగా మోదీ గారు ప్రధానమంత్రి పదవి నుంచే తప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీని చూసి వచ్చిన ఓట్లు కానీ సీట్లు కానీ 240 మాత్రమే. 543లో 240 సీట్లు వచ్చినాయి. ఆ 240 సీట్లలో అది కూడా గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినందుకు గాను దానికి రెఫరెండంగా ప్రజలు అందించిన ఓట్లు సీట్లు 240. మరి 240 సీట్లు వచ్చినప్పుడు అయినా కూడా అదే మోతబరితనంతోనే నేనే మోదీ అని చెప్పేసి ఆయన పోయి వాళ్ళ మళ్ళీ ప్రధానమంత్రి పదవి పీఠం ఎక్కి ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వెరీ బిగినింగ్ శుభం బల్కరం కూడా అంటే ఆచి అన్నట్టు ఈయన ఇన్ ద బిగినింగ్ 18వ లోకసభ జరిగేబోయే శుభ పరిణామంలో సో ఈయన ప్రతిపక్షాలను గౌరవిస్తూ ప్రతిపక్షాలు మంచి పాత్ర పోషించాలని చెప్పేసి విష్ చేయకుండా ఈయన ఎంతసేపు మళ్ళీ ఎమర్జెన్సీ గురించి కానీ లేదంటే ప్రతిపక్షాలు డ్రామా చేస్తున్నాయని చెప్పేసి ఈయన ఏదైతే కడుపులో ఉన్న మంటను లేదంటే అయ్యో నాకు ఈరోజు పీఠం సరిగ్గా దక్కకపోయానే ఉన్న ఆక్రోషంని వాళ్ళు వెళ్ళదక్కినట్టుగా నెంబర్ 1 కనిపిస్తూ ఉంది. ఇంకా మా రెఫరెండంలో మేము చూపించినట్టు అయితే మాకు వచ్చిన ఇండి కూటంలో వచ్చిన సీట్లకు కనుగొడిస్తే ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చేసినారు. ఏమన్నారు, గత 10 సంవత్సరాలుగా జరిగిన ఎన్డీఏ పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ప్రజాపాలన జరగలేదు, ప్రజల స్వేచ్ఛను హరించిండ్రు, విలేకరులను హత్యగాంచినవి అవన్నీ కూడా వాటన్నిటి చూసిండ్రు కాబట్టి ఈరోజు మాకు ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు కాబట్టి సో కాన్స్టిట్యూషన్ని ఏనాడు కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేద్దామనుకున్న మోదీ ఇండియా కూటమి ఏదైతే ఉందో అలాంటిది వాళ్ళను అదే కాన్స్టిట్యూషన్కి మొక్కేటట్టుగా ఆ రోజు మీరు చూసి ఉంటారు. లాస్ట్ టైం మోదీ గారు కూడా ఏం చేసినారంటే పోయి ఆ రాజ్యాంగాన్ని ఇట్లా కళ్ళకు పెట్టుకొని మరీ అక్కడికి వెళ్ళినాడు ఆయన. ఏది మాకు ఇవాళ వచ్చిందని చెప్పేసి బీజేపీ వాళ్ళ వారోత్సవాలలో రాజ్యాంగాన్ని కూడా కళ్ళకు అద్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భారతీయ జనతా ఎంతమంది అవుతున్నారో ప్రజలకి ఎంత అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ అని మేము చెప్పగలిగినాం. తద్వారా బీజేపీ వాళ్ళకి ఓట్లు కూడా వాళ్ళ సీట్లు కూడా తగ్గించగలిగినాం. ఏదైతే మొనోపోలీగా అనుకుంటున్నాడో మోదీకి ఆ మోదీని వాళ్ళ ఆయన తలదించుకునేలా చేసి రాజ్యాంగానికి మొక్కుబడినేలా చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఈరోజు ఇంకో విషయం కూడా మీరు చెప్పాలంటే ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నాయో వాళ్ళ పార్టీలన్నీ కూడా వాళ్ళతోని స్వతంత్రంగా లేవు. వాళ్ళను ఒక రకంగా భయానక వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వాళ్ళు ఏదైతే బెదిరించడం ద్వారా ఉన్న పార్టీలు కానీ రోజుకొక స్టేట్మెంట్ ఒక్కొక్క స్టేట్ నుంచి వస్తూ ఉంది. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ గెలిచింది లేదు రాజ్యాంగం గెలిచింది అని ఒక పక్క చెప్తున్నప్పటికీ మీకు ఇంకా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, లేకపోతే ఎందుకు రాజ్యాంగాన్ని మీరు పదే చూపిస్తున్నారు పార్లమెంట్లో? ఇప్పుడు లాస్ట్ టైం నేను అదే చెప్పాను చేతన్ గారు, లాస్ట్ టైం వీళ్ళు మీరు ప్రతిసారి చూడండి ఏదైనా సరే 370 ఆర్టికల్ను 370ని దాన్ని రద్దు చేసినప్పుడు కానీ జీఎస్టీని చేసినప్పుడు కానీ అంటే మొత్తం పార్లమెంటులో ఒక మందబలంతో బుద్ధిబలంతో చేసి ఉండదు ఉంటే మేము కూడా ఒప్పుకునే వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించేది. దాదాపు 3000 పైచీలకు బిల్లులు చేసినప్పుడు గత 10 సంవత్సరాల్లో ప్రతి పార్టీ కూడా బలవంతంగా వాళ్ళకు ఓటేసినారు, బలవంతంగా ఓటేయించుకునేలా చేసినారు. అంటే వాళ్ళకి ఏంది మందబలం చూపించుకొని అన్ని చేసినారు. ఈవెన్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినారు. రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఈయన అనకుండా డైరెక్ట్గా అనకుండా ఏదైతే తోక పార్టీలు ఉన్నాయో అంటే ఇక్కడ లోకల్గా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళతో అనిపించేవాడు ఏది రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగం ఇట్లా కావాలా, రాజ్యాంగాన్ని అసలు గౌరవం అవమానపరిచే విధంగా ఈ రోజు కూడా చూడండి మణిపూర్లలో అసలు రాజ్యాంగం వెసులుబాటు ప్రకారం అక్కడ మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి దాన్ని సమస్య పోయిన తర్వాత మళ్ళీ మీరు అది ఎలక్షన్లు పెట్టుకోవచ్చు. సో అలాంటి కాకుండా ఇట్లా రాజ్యాంగపరమైన చాలా వివక్ష చూపించేసి దాన్ని అసలు రాజ్యాంగాన్ని పాటించకుండా ఈయన మోనోపల్గా పోయినాడు కాబట్టి సో మేము ఈరోజు దానికి గుర్తుగా కాంగ్రెస్ పార్టీ అందరూ మళ్ళీ ప్లస్ ఇండి కూడా మొత్తం ఈరోజు రాజ్యాంగాన్ని చూపిస్తూ మేము ఇవాళ పార్లమెంట్ లోపలికి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ దామోదర్ గారు.
వెంకటరెడ్డి గారు